హలో లిజనర్స్! ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'మన్నించు ఓ ప్రేమ పార్ట్ 3' అండి. ఈ కథలోని ముందు భాగాలు చూడండి. వాళ్ళ కోసం కామెంట్స్‌లో లింక్స్ ఉన్నాయి. అలాగే ఛానల్‌లో ప్లే లిస్ట్ కూడా ఉందండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే ఓ చిన్ని లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుడ్డి కామెంట్ చేయండి. మరి మనం కథలోకి వెళ్ళిపోదామా? అరవింద్ ఆద్యను బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటాడు. ఆ తరువాత ఆద్య అరవింద్ను పదుల సంఖ్యలో ప్రశ్నలు అడగ్గా అరవింద్ వాటన్నిటికీ సమాధానం చెప్పగా ఆద్య ఓ చిన్న ఆశతో తన తండ్రిని బయటికి తీసుకురావాలి అని కోరగా అరవింద్ కార్తికేయ తప్పు చేశాడని బయటకు తీసుకుని రావడం కుదరదని చెప్పగా ఇంతలో ఆద్య స్పృహ తప్పి పడిపోగా అరవింద్ వెంటనే డాక్టర్ని పిలిపించి చెక్ చేయించగా ఆమె సరిగా తినకపోవడం వల్ల నీరసం వల్ల బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోయి ఇలా పడిపోయిందని చెప్పి ఒక ఇంజెక్షన్ వేసి 2 గంటల తర్వాత ఆమెకు మెలకువ వస్తుందని అలా వచ్చిన తరువాత మంచి ఫుడ్ని ఆమెకు అందించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే అరవింద్ కింద సోఫా నుండి ఆద్యను పైన ఉన్న బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టి వచ్చి కింద హాల్లో వర్క్ చేసుకుంటూ పదే పదే గుమ్మం వైపే చూస్తూ ఉన్నాడు. అప్పుడే గుమ్మం నుండి విశ్వనాథ్ లోపలికి వచ్చాడు. విశ్వనాథ్ అరవింద్కు తండ్రి. అతనికి పోలీస్ వ్యవస్థలో డేరింగ్ డాషింగ్ ఆఫీసర్ అని, ఎలాంటి కేసునైనా ఇట్టే పరిష్కరించేస్తాడని మంచి పేరు కూడా ఉంది. వయసు పెరగడంతో అతనితో కొత్తగా పోలీస్ ఉద్యోగంలోకి జాయిన్ అయిన పోలీసులకు ప్రస్తుతానికి అతనితోనే ట్రైనింగ్ ఇప్పిస్తున్నారు. అయితే కొడుకు చేసిన ఘనకార్యం తెలిసి కొడుకు దగ్గరికి వచ్చాడు విశ్వనాథ్. అలా రావడంతోనే అరవింద్, ఏంటి నువ్వు చేసిన పని? ఇలా చెప్పా పెట్టకుండా ఊరు పేరు తెలియని అమ్మాయిని పెళ్ళి ఎలా చేసుకున్నావురా? అది కూడా నీ హోటల్లో క్లీనర్గా చేస్తున్న అమ్మాయిని. అసలు నీ ఉద్దేశం ఏంటిరా? నా పేరు, నా గౌరవం ఏమైపోవాలి నలుగురిలో? ఏ గంగలో కలపాలని నిశ్చయించుకున్నావురా? నీకు నాన్నని నేనొకడిని ఉన్నానని మర్చిపోయావా? నా హోదాని మర్చిపోయావా? నువ్వు చేసిన పని తెలిస్తే నలుగురిలో నా గౌరవం ఏమైపోవాలి అంటూ ఉంటే అరవింద్ మాత్రం, అసలు నా జీవితంలో ఏం జరిగితే నీకెందుకు? నీకు ఎప్పుడు కూడా డ్యూటీలో ఏం చేస్తే మంచి పేరు వస్తుందా, ఎలా పేరు తెచ్చుకోవాలా అనే కదా ఆలోచిస్తూ ఉంటావంతా. మరి ఇక నేనేం చేస్తే నీకెందుకు అంటూ ఉంటే విశ్వనాథ్ ఇదంతా కూడా కొడుకుతో ఎప్పుడూ జరిగే పంచాయతీనే అనుకొని ఆ ఇల్లు మొత్తాన్ని చూస్తూ, ఎక్కడరా నువ్వు చేసుకున్న పిల్ల? ఏం మాయ చేసి నిన్ను పెళ్లి చేసుకుంది అంటుంటే అరవింద్, అదంతా నీకెందుకు, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ అనగా విశ్వనాథ్ అరవింద్ మాటలను పట్టించుకోకుండా పైన రూమ్లో దాచావా అంటూ పైకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతూ ఉంటే అరవింద్ తండ్రిని చూస్తూ, నేను పెళ్లి చేసుకుంది ఆద్య కార్తికేయను అంటూ చెప్పగా విశ్వనాథ్ అడుగులు వేయడం ఆపేశాడు. ఒక్కసారిగా కాళ్ళ కింద భూమి కదిలినట్టు అయిపోయి వెనక్కు తిరిగి కొడుకు దగ్గరికి వచ్చి భయం, బెరుకు, కోపం, కంగారు కలిసిన గొంతుతో అరవింద్ కాలర్ పట్టుకొని ఎవరు తను? మళ్ళీ ఒకసారి పేరు చెప్పు అంటూ అడగ్గా అరవింద్ మళ్ళీ తండ్రి కళ్ళల్లోకి చూస్తూనే ఆద్య కార్తికేయ అని చెప్పి, ఏంటి మిస్టర్ విశ్వనాథ్ గారు, మీ గతంలో జరిగిన విషయాలేమన్నా గుర్తుకు వస్తున్నాయా అంటూ వెటకారంగా అడుగుతూ ఉంటే విశ్వనాథ్ బెరుకుతో అరవింద్ కాలర్ని వదిలి, ఎందుకురా ఇలా చేశావు? ఎవరూ లేనట్లు పొయ్యి పొయ్యి దాన్ని పెళ్లి చేసుకున్నావేంటి? దాని తండ్రి ఒక రౌడీ డాన్ రా. వాడికి జీవిత ఖైదు విధించింది ఈ కోర్టు. అలాంటి వాడి కూతుర్ని తెలిసి తెలిసి ఎలా పెళ్లి చేసుకున్నావురా అంటుంటే అరవింద్ తాపీగా తండ్రినే చూస్తూ, అదేంటి నాన్న అలా అంటావు? ఆ కార్తికేయ నీ బెస్ట్ ఫ్రెండ్ కదా. నీ ఫ్రెండ్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే తప్ప అంటూ అనగా విశ్వనాథ్కి ఒక్కసారిగా పక్కనే బాంబు పడినట్లు అయి పక్కనే ఉన్న సోఫాలోకి కూలిపోయాడు. అది చూసిన అరవింద్, ఎందుకు ఇప్పుడు బాధపడుతున్నావు? నువ్వు నీ స్నేహితుడి విషయంలో తప్పు చేస్తే నేను దాన్ని ఒప్పుగా చేశా. నా తల్లి ప్రాణాలను నిలబెట్టిన ఆద్యను పెళ్లి చేసుకున్నా. నా తండ్రి ధనదాహం వల్ల, అధికార దాహం వల్ల జైలు పాలై మగ్గిపోతున్న కార్తికేయ కూతుర్ని నా బాధ్యత అనుకొని పెళ్లి చేసుకున్నా. అంతే కదా, ఇందులో తప్పేముంది అంటుంటే విశ్వనాథ్కి నోటి నుండి మాట రావడం లేదు. విశ్వనాథ్ తన జీవితంలో జరిగిపోయిన రోజుల గురించి ఆలోచించుకుంటూ ఉన్నాడు.
గతంలో విశ్వనాథ్, కార్తికేయ మంచి ఫ్రెండ్స్. వారిద్దరూ కూడా ఒకే సంవత్సరంలో డిగ్రీ పాస్ అయి ఇద్దరూ కూడా పోలీసు ఉద్యోగాలను సంపాదించాలనుకుని నిర్ణయించుకున్నారు. అయితే అదే సమయంలో ఆద్య అమ్మాయిన అరుంధతికి పెళ్లి సంబంధాలు చూస్తూ ఉండడంతో కార్తికేయ ఎంతగానో ప్రేమించిన అరుంధతిని వదులుకోవడం ఇష్టం లేక పెద్దలందరినీ ఎదిరించి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. అలా చిన్న వయసులోనే బరువు బాధ్యతలు మీద పడ్డాయి కార్తికేయకు. దాంతో ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా చిన్న చిన్న జాబ్స్ చేసుకుంటూ పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉన్నాడు. అలా 2 సంవత్సరాలు గడిచిపోయిన తరువాత విశ్వనాథ్ మంచి పేరున్న అకాడమీలో ప్రాపర్ ప్రాక్టీస్తో ట్రైనింగ్ తీసుకొని పోలీస్గా సెలెక్ట్ అవుతాడు. కానీ మనీ ప్రాబ్లం ఉన్న కార్తికేయ అకాడమీలో జాయిన్ అవ్వకుండా తనంతట తానే ప్రాక్టీస్ అవుతూ కూడా 2 సార్లు కూడా జాబ్ని కొట్టలేకపోతాడు. ఇంతలో విశ్వనాథ్కి కూడా పెళ్లి జరుగుతుంది. అలా లావణ్య, అరుంధతి కొన్ని నెలల తేడాతోనే గర్భం దాలుస్తారు. ఎప్పుడైతే అరుంధతి కడుపుతో ఉందని తెలిసిందో అప్పుడే పెద్దలు కరిగి వారి ప్రేమ పెళ్లిని అంగీకరించి వారిని ఇంటికి తీసుకుని పోతారు. కార్తికేయకు ఇక ఎలాంటి దిగులు లేకుండా విశ్వనాథ్ ఏ సెంటర్లో అయితే కోచింగ్ తీసుకున్నాడో అదే అకాడమీలో జాయిన్ అయ్యి తన పర్ఫెక్ట్ ట్రైనింగ్ని మొదలుపెట్టగా అప్పుడప్పుడు కార్తికేయను చూడడానికి వచ్చిన అరుంధతి మీద ఆ అకాడమీ ఓనర్ కన్ను పడుతుంది. అరుంధతి చూడ చక్కగా కుందనపు బొమ్మలా ఉంటుంది. అయితే ఎప్పటిలాగే అరుంధతి కార్తికేయను కలవడానికి అకాడమీకి రాగా ఆ అకాడమీలో ఆ అకాడమీ ఓనర్ ఆమెతో తప్పుగా ప్రవర్తించడాన్ని చూసిన కార్తికేయ అతన్ని చచ్చేదాకా కొడతాడు. అయితే అతను చావు దాకా వెళ్ళడం వల్ల కార్తికేయ మీద కేసు నమోదవుతుంది. అందువల్ల అతను ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగానికైనా అనర్హుడు అవుతాడు. అయితే కార్తికేయకు పోలీస్ అవ్వడమే ఒక కలలాగా ఉంటుంది. కానీ అది నెరవేరక ఏదో చిన్న చిన్న జాబ్స్ చేస్తూ బ్రతికేస్తూ కాలాన్ని వెళ్ళబుచ్చుతూ ఉంటే అదే సమయంలో సిటీలో హత్యలు, దోపిడీలు చేసే ముఠా ఒకటి రాగా ఆ ముఠాను పట్టుకునే బాధ్యత విశ్వనాథ్కు అప్పగించగా ఆ కేసులో విశ్వనాథ్ కార్తికేయను సాయం కోరుతూ కార్తికేయ నువ్వు పోలీస్ ఇన్ఫార్మర్గా ఉండు నాకు అంటూ అడిగి మంచి జీతాన్ని కూడా ఆశ చూపించగా కార్తికేయ పోలీస్ జాబ్ మీద ఉన్న ఇష్టంతో అతను సంపాదించే జీతం చాలదని పుట్టిన కూతురు కోసమైనా కష్టపడాలని నిర్ణయించుకొని విశ్వనాథ్కి ఓకే అని చెప్తాడు. అలా ఒక 20 రోజుల తరువాత ఆ ముఠాని కార్తికేయ విశ్వనాథ్కు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి పట్టిస్తాడు. అలా సుమారు 20 కేసుల వరకు విశ్వనాథ్కు కార్తికేయ ఇన్ఫార్మర్గా ఉంటూ సాయం చేస్తూ ఉంటాడు. అయితే ఆ చీకటి సామ్రాజ్యాన్ని చూసిన కార్తికేయ అక్కడ మూలుగుతున్న డబ్బులను ప్రభుత్వం నుండి రాయితీ పొందుతూ ప్రభుత్వానికే పన్నుల విషయంలో బూడీ కొట్టిస్తున్న వ్యాపారవేత్తలను గురించి తెలుసుకుంటూ ఆ చీకటి కోణంలో జరిగే దారుణాలను చూస్తూ వాటి గురించి కార్తికేయ రోజు విశ్వనాథ్కు చెబుతూ ఉండగా ఉడుకు రక్తంగా వయసు మీద ఉన్న కార్తికేయ ఆవేశంతో ఎలా అయినా సరే దేనికి పనికి రాకుండా మూలిగే డబ్బును మంచి పనులకు వాడాలి అంటూ మాట్లాడుతూ ఉండే సందర్భంలో మాటల మధ్యలో ఒక రోజున విశ్వనాథ్ అయితే కార్తికేయ నువ్వే ఒక రౌడీగా మారు, ఆ డబ్బును మంచి పనులకు ఉపయోగిద్దాం, ప్రభుత్వాలకు పన్నుల విషయంలో బురిడీ కొట్టి తప్పులు చేసే వ్యాపారవేత్తలను బెదిరించి డబ్బులను వసూలు చేసి తీసుకో, అలాగే ఆ చీకటి కోణంలో బ్రతుకుతూ నేరాలను చేసే పెద్ద పెద్ద తిమింగలాలను మాకు అప్పగించు, పేదలకు అన్యాయం చేసి ఆడపిల్లలతో ఆడుకునే క్రూరమైన వాళ్లను కనిపించకుండా చేసేయి, ఎందుకంటే అలాంటి వాళ్ళు చట్టాన్ని ఆసరాగా చేసుకుని శిక్షల నుంచి తప్పించుకుంటారు. పోలీస్ డ్రెస్ వేసుకున్న మేం చేయలేని పనిని నువ్వొక డాన్గా మారి మాఫియా వ్యక్తిగా చేసి చూపించు, నువ్వు వ్యాపారుల నుంచి తీసుకునే డబ్బులను నేను మా బ్యాచ్మేట్తో కలిసి ఒక ట్రస్ట్ను ఏర్పాటు చేస్తా, అందులో వెయ్యి, ఆ డబ్బులను పేదలకు, చిన్నపిల్లలకు, ఎవరూ లేని అనాథలకు, అభాగ్యులకు మేం ఉపయోగిస్తాం. కొన్ని రోజుల తరువాత నేనే మా పై ఆఫీసర్స్కి నీ గురించి నువ్వు చేసిన మంచి పని గురించి చెప్పి నువ్వు నా అండర్వరల్డ్ కాఫ్
అని చెప్పి నీ మీద ఎలాంటి కేసులు లేకుండా చేస్తా. ఓ మంచి పని చేయడానికి చెడుదారిని ఎంచుకోవడంలో తప్పు లేదు అంటూ నీతులను చెప్పగా అది కార్తికేయకు చాలా మంచి మార్గంగా అనిపించి ఆ రోజు నుండి అంచెలంచెలుగా అండర్ కవర్ పోలీస్ ఆఫీసర్గా ఒక రౌడీగా మారి డాన్గా ఎదిగి ఎందరికో సాయం చేశాడు. మరెందరో చెడ్డవారికి తనంతట తానే శిక్ష వేసి పైకి పంపించేశాడు. అయితే కొన్ని సంవత్సరాల తరువాత ఇక చేసింది చాలు అనుకొని అతను అప్రూవల్గా మారదామనుకుంటూ విశ్వనాథ్కి చెప్పగా విశ్వనాథ్ తనకే లొంగిపోమ్మంటూ చెప్పి కావాలనే కార్తికేయకు బేడీలు వేసి మరీ విశ్వనాథ్ తన చేతులతో తానే అరెస్ట్ చేస్తాడు. అయితే పోలీస్ వ్యవస్థకు ఇది ఏమీ తెలియక కార్తికేయ సాయం చేస్తే విశ్వనాథ్ డీల్ చేసిన కొన్ని వందల కేసులకు అలాగే కార్తికేయ డబ్బులతో చేసిన మంచి పనులకు గాను విశ్వనాథ్కి పోలీస్ వ్యవస్థలో సమాజంలో మంచి పేరు గుర్తింపు ప్రఖ్యాతులు వస్తాయి. వాటిని కాపాడుకోవడం కోసం మాత్రమే అతను అనుకున్న విధంగా కార్తికేయను జీవితం మొత్తం జైల్లో ఉండేలా చేస్తాడు. ఎవరినీ కలవనివ్వకుండా కూడా తన పలుకుబడిని వాడి ప్రతి సంవత్సరం ఒక్కొక్క చోట జైలు మారుస్తూ ఉంటాడు. ఇదే నిజం అతను ఎవ్వరికీ తెలియదు అనుకున్నాడు. దాన్నంతటినీ తలుచుకుంటూ ఉన్న విశ్వనాథ్కు ఇప్పుడు కొడుక్కు అతని అసలు రూపం తెలిసిపోయిందని కంగారు పడుతూ అరవింద్ అసలు నువ్వు ఏం చేస్తున్నావురా, నువ్వు ఇప్పుడు ఏం సాధించాలని కనుమరుగైపోయిన నిజాన్ని తెలుసుకొని వాడి కూతుర్ని ఏరి కోరి కనుక్కొని మరీ పెళ్లి చేసుకున్నావు అంటే అరవింద్ తండ్రినే చూస్తూ నాన్న నువ్వు నలుగురిలో గొప్ప అనిపించుకోవడానికి ఒక అమాయకుడి మంచితనాన్ని అడ్డు పెట్టుకున్నావు. దానికి నేను ఇప్పుడు నిన్ను ఏమీ చేయలేను. ఎందుకంటే అది నీకు మరియు అతనికి సంబంధించింది. కానీ ఎప్పుడైతే కార్తికేయ భార్య ఒక యాక్సిడెంట్కి గురి అయ్యి ఎప్పుడైతే ఆమె బ్రెయిన్ డెడ్ స్టేజ్కి వెళ్ళిపోయిందో అప్పుడైనా కనీసం అతని కూతుర్ని పట్టించుకున్నావా నువ్వు? నీ తప్పులకు పశ్చాత్తాపం తెచ్చుకొని ఆమెకు సాయం చేసే పని అయినా నువ్వు చేసావా? లేదు. కానీ ఆ పిల్ల అంత చిన్న వయసులోనే నా తల్లిని బ్రతికించింది. తన అమ్మ అవయవాలను ఎంతో ఆలోచనతో దానం చేసి నలుగురిని బ్రతికించింది. అవన్నీ కూడా నీకు తెలుసు. కానీ నువ్వు కార్తికేయను వాడుకొని పేరు ప్రఖ్యాతులు పొందితే నా తల్లి తన భార్య బిడ్డ పెట్టిన భిక్ష వల్ల బ్రతికింది. మరి తనకేం మిగిలింది నాన్న? ఈ సమాజానికి తన తండ్రి చేసిన మేలు వల్ల ఆ పిల్ల గ్యాంగ్స్టర్ కూతురు అయ్యింది. నా తండ్రి వల్ల తను అనాథ అయ్యింది. అలాంటి అమ్మాయికి నేనేం చేయగలను? నా బ్రతుకంతా రాసివ్వడం తప్ప, నేను బ్రతికినంత వరకు తనకు తోడుగా ఉండడం తప్ప. అందుకే తప్పు అయినా సరే తప్పక తనను బెదిరించి పెళ్లి చేసుకున్నా. భార్యగా నా ఇంటికి తెచ్చుకున్నా. అయినా నాన్న నాకు ఇక్కడ ఒక విషయం అర్థం కాక అడుగుతా, సమాధానం చెప్పు. తన జీవితంలో ఆ పిల్ల ఏ తప్పు చేసిందని జీవితం మొత్తం దాక్కొని బ్రతకాలి? తప్పు చేసింది నువ్వు, ఆ కార్తికేయ. నీ మాటలు నమ్మడం తప్పు. భార్య బిడ్డలను గాలికి వదిలేయడం తప్పు. సమాజాన్ని ఉద్ధరించాలని కన్న కూతుర్ని పట్టించుకోకపోవడం తప్పు. ఇంత జరిగినా కూడా ఇప్పటికీ అసలు నిజం చెప్పకుండా దాచడం ఆ కార్తికేయ తప్పు. నువ్వు కూడా ఇక నీ స్థాయి కోసం నీ పేరు కోసం ఇప్పటికీ మారకుండా ఆ మనిషిని ఇంకా జైల్లో ఉంచడం తప్పు. తప్పులన్నీ మీరు చేసుకుంటూ పోతుంటే ఆ తప్పులకు శిక్షలను మీ పిల్లలుగా మేము అనుభవిస్తున్నాం అంటూ ఉండగా అప్పుడే ఒక వ్యక్తి వచ్చి అరవింద్ ఇంటి ముందు మరో ఇద్దరిని తీసుకొని వచ్చి గొడవ చేయడం మొదలుపెట్టాడు. పెద్ద పెద్దగా అరుస్తూ అక్కడే ఉన్న మొక్కల కుండీలను పగలగొడుతూ కారు అద్దాలను కూడా పగలగొడుతూ అరుస్తూ గొడవ చేస్తూ పెద్ద పెద్ద కేకలు వేస్తూ ఉంటే ఆ కేకలు నిద్రపోతున్న ఆదెకు వినిపించి మెలకువ వచ్చి చిన్నగా నీరసంగా కిందికి దిగి వస్తూ ఉంది. అయితే ఆ అరుపులను విన్న అరవింద్ విశ్వనాథ్లు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటే విశ్వనాథ్ నవ్వుతూ ఒక డాన్ కూతుర్ని పెళ్లి చేసుకుంటే అంత మామూలుగా ఉంటుంది అనుకున్నావా కొడకా?
మాఫియాలో వాడు చాలా పెద్ద గ్యాంగ్స్ జోలికే వెళ్ళాడు. వాళ్లకు సంబంధించి చాలా మనీని కూడా వీడు సీజ్ చేసి వీడి దగ్గరే పెట్టుకున్నాడు. ఆ డబ్బు ఎక్కడ ఉందో వాడితో ఆ నిజాలను చెప్పించడం కోసం చాలామంది వాడి కూతురైన ఆద్యను వెతుకుతూ ఉన్నారు. దొరికితే దాన్ని చంపైనా లేదా చంపుతామని బెదిరించైనా సరే వాళ్ళు దాని నాన్నతో, అదే నువ్వంటున్న కార్తికేయతో నిజం చెప్పించాలని చూస్తున్నారు. ఇవేవి తెలియని నువ్వు పెద్ద గొప్పవాడిలా ఫీల్ అయిపోతూ లేనిపోయిన తలకాయ నొప్పిని భార్యగా చేసుకుని కోరి తల మీదకు తెచ్చుకొని పెట్టుకున్నావురా అంటూ మాట్లాడుతూ ఉన్నాడు విశ్వనాథ్. ఏమండోయ్, మరిప్పుడు బయట ఉంది నిజంగానే మాఫియాకి సంబంధించిన వాళ్ళ? నిద్ర లేచి కిందికి వస్తున్న ఆద్య వీరిద్దరి మాటలు వింటుందా? తన తండ్రి జైలుకు వెళ్ళడానికి, అంత పెద్ద నేరస్తుడు కావడానికి విశ్వనాథే కారణమని తెలిస్తే ఆద్య ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇలాంటి విషయాలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథనం ఎలా ఉందో ఓ బిల్లి కామెంట్ చేయండి.